ఎల్ఆర్ఎఫ్ తయారు చేస్తున్నాం. ఎల్ఆర్ఎఫ్ అంటే లో కాస్ట్ రీప్రొడక్టివ్ ఫెర్టిలైజర్. దీన్ని కొత్తగా మనం విత్తనాల ప్రకాష్ గారని ఒక గురువు గారి దగ్గర నేర్చుకున్నాం. ఇదేంటంటే పంటకి ఇప్పుడు వేరియస్ స్టేజెస్ ఉంటాయి కదా. గ్రోత్ స్టేజ్లో ఎక్కువ నత్రజని కావాలి, తర్వాత రీప్రొడక్టివ్ స్టేజ్లో ఎక్కువ పొటాష్, కాల్షియం, బోరాన్ ఇట్లాంటివన్నీ కావాలి. సో ఏంటంటే మనం ఐడియా ఏంటంటే ఇప్పుడు ఆకులు ఉన్నాయనుకోండి, ఆకుల్లో నత్రజని ఉంటుంది కదా. సో ఆకులని ఫెర్మెంట్ చేసి అదే మనకు పంటకిస్తే మన ఆకుల ద్వారా ఇంకొక ఆకు పెరుగుతుంది అనమాట. అది అంటే ఆకులు వేస్ట్ని తీసుకుని మళ్ళీ అది మనం ఎరువు కింద తయారు చేసుకుని మళ్ళీ మనం మొక్కలకి ఇస్తాం. అలాగే పళ్ళు తయారవ్వాలంటే మనం పళ్ళు వేస్ట్ని తీసుకుని మళ్ళీ మొక్కలకి ఇస్తాం అన్నమాట ఫెర్మెంట్ చేసి. ఇది మేము బజార్లో మిగిలిపోయిన పళ్ళు అవి కలెక్ట్ చేసి ముక్కలకి సాధ్యమైనంత వరకు కట్ చేసేసి, అంటే మన ఓపిక ఇది, మనం ఎంత చిన్న ముక్కలు కట్ చేయగలిగితే అంత తొందరగా ఫెర్మెంట్ అవుతుంది. ఈ 200 లీటర్ల డ్రమ్ములో పెట్టాలి. ఇప్పుడు మనం ఎల్ఆర్ఎఫ్ తయారు చేయడానికి అంటే రీప్రొడక్టివ్ ఫెర్టిలైజర్ తయారు చేయడానికి మనం బ్యాక్టీరియాని కలెక్ట్ చేస్తున్నాము. అది బ్యాక్టీరియా ఏంటంటే మన లోకల్ బ్యాక్టీరియాని కలెక్ట్ చేస్తున్నాం. ఇది ఎక్కడ ఉంటుందంటే లోకల్ బ్యాక్టీరియా ఈ చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, అంటే ఈ గాలికి అదే వాతావరణానికి పెరిగిన చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్ల కింద ఆకులు, కాయలు అన్నీ పడి రాలుతూ ఉంటాయి. రాలి అవి బ్యాక్టీరియాని డెవలప్ చేస్తాయి అన్నమాట. సో అలాంటి మనం దాన్ని లీఫ్ మోల్డ్ అంటారు కొరియన్ భాషలో. కాబట్టి మనం అది కలెక్ట్ చేస్తాం ఇప్పుడు. రకరకాల ప్లేస్ నుంచి కలెక్ట్ చేద్దాం. ఈ లీఫ్ మూవ్ని మనం ఎల్ఆర్ఎఫ్ పేపర్లో వేసేయడం జరుగుతుంది. ఈ ఫెర్మెంటేషన్ ఎలా చేసుకోవాలంటే మనం ఈ లీఫ్ మోల్డ్ వేసాము. మళ్ళీ ఈ లీఫ్ మోల్డ్ అంటే బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియాకి ఆహారం కావాలి కాబట్టి అన్నం కూడా వేస్తాము. ఆ తర్వాత ఇప్పుడు మనం నీళ్లు పోసాము, నీళ్ళల్లో ఫెర్మెంట్ చేస్తాము అన్నమాట. ఈ మూతి కూడా టైట్గా కట్టేస్తాము. ఏ విధమైన గాలి కూడా చొరపడకుండా గట్టిగా కట్టాలి.